ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 49లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పైన ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. శామ్ కర్రాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అయితే మిడిల్ మరియు లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో చాహల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతను 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో ఒకే ఓవర్లో హ్యాట్రిక్ కూడా ఉంది. ధోని, హుడా మరియు నూర్ అహ్మద్ వికెట్లు ఉన్నాయి. హర్షదీప్ సింగ్ కూడా 3.2 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ ప్రభ్-సిమ్రాన్ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లలో పంజాబ్ కింగ్స్ కొంచెం తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయిన చివరకు విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది.